My name is Uttam Kumar, and I'm Chief Executive Officer at Sense International India. We, as an organization, work with those who are deaf, blind, and multiple disabilities, especially children who has got dual sensory loss. They are having vision loss as well as hearing loss, which creates lots of issues related to communication, their mobility, independent living. And today in Hyderabad, we have started our first center, especially focused on the needs of children who are deafblind and multiple disabilities. We are going to have therapists. We are having trained special educators, dedicated professionals who has got expertise to work with these children. And this is going to be operational from tomorrow, where children can come. The center, in addition to providing special education and therapeutic services, we are also going to work with families because building capacity of families is also very, very important. This is also going to be an center where special educators or any organization who wants to develop expertise on deaf blindness who can come, who can work with us, and develop their own capacity also to work in their own places. So this is going to be working as a center for providing services, but also as a resource center on deaf blindness for Telangana state. And we look forward to support from the government, from the NGO sector here, the families, children, everybody. And I'm sure this center is going to be a milestone for Telangana state, especially in when we talk about deaf blindness and multiple disabilities. నా పేరు శ్రీనివాసరావు. ఉప సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఆలియా వర్జంగ్ జాతీయ వాక్ సేవన దివ్యాంగజనుల సంస్థ సికింద్రాబాద్లో ఉంది. మరి సెన్స్ ఇంటర్నేషనల్ ఇండియా వారు ఈ డెఫ్, బ్లైండ్ మరియు మల్టిపుల్ డిజేబిలిటీస్కి సంబంధించిన పిల్లల యొక్క పునరావాసంలో పేరు ప్రఖ్యాతిగాంచిన, మన భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక సంస్థ. మరి ఈరోజు వారి యొక్క 7వ సంస్థని ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం అనేది హర్షించదగిన విషయం. మరి వారికి ఈ సందర్భంగా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా యొక్క ఆలియా వర్జంగ్ జాతీయ వాక్ సేవన దివ్యాంగజనుల సంస్థ నుంచి కూడా నేను ఏం చెప్తున్నానంటే, వీరికి ఈ యొక్క పిల్లల యొక్క పునరావాసంలో ఎటువంటి సహకారం కావాల్సినా కానీ మున్ముందు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. వారితో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సో మరొకసారి ఈ సందర్భంగా వారికి నా శుభాభినందనలు. మరియు దీంట్లో వారు ఎంతో సక్సెస్ సాధించాలని, ఈ యొక్క పిల్లలు మరియు పిల్లల యొక్క ఫ్యామిలీస్కి మరియు ప్రొఫెషనల్స్కి కూడా ఈ యొక్క సంస్థ అనేది రీసోర్స్ సెంటర్గా పనిచేస్తుందని, అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ నా ధన్యవాదాలు. నా పేరు వందనా గౌడ్ అండి. నేను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్లో ఒక మెంబర్ని. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే నా ప్రొఫెషన్ వచ్చేసి ఐఎమ్ అ రిహాబిలిటేషన్ ప్రాక్టీషనర్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఐవ్ డన్ మై ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ స్పెషల్ ఫీల్డ్లోనే చేశాను. అండ్ నేను ఈ పిల్లలతోనూ ఆల్మోస్ట్ 23 years నుంచి పనిచేస్తున్నాను. సో అండ్ ఐ రియల్లీ విష్ సెన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆల్ ది బెస్ట్. అండ్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ పిల్లలది మెయిన్లీ మా పరిధిలో 0 to 18 years పిల్లలు వస్తారు కాబట్టి ఎనీ ఇష్యూ విత్ దీస్ చిల్డ్రన్, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఎనీ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినా ఇమీడియట్గా నేను దాన్ని గవర్నమెంట్ దృష్టికి కానీ, హెల్ప్ కానీ, వాళ్ళ ఆర్గనైజేషన్కి ఏమైనా హెల్ప్ కానీ అవన్నీ కూడా చేస్తానని వాళ్ళకి చెప్తున్నాను. థ్యాంక్ యూ.